ఆయన నేతలు ఇవాళ గప్పటి నుంచి కోపం పెంచుకున్నారు తెలంగాణ ప్రజలు. ఒకటి 2018లో పోతున్నాయి కదా, ఇది పార్లమెంట్ ఎన్నికలప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీలు గెలిచింది, భారతీయ జనతా పార్టీ 4 గెలిచింది, మనం ఎంఐఎం 1 గెలిచి, అంటే 8 సీట్లు దాదాపు ఇతర పార్టీ గెలిచింది. అప్పుడే చదువుకొని ఉంటే ఇక్కడ మన మళ్ళా రావద్దు అని చెప్పి ఓట్లు వేసిండు. మనమేమో ఫ్లైఓవర్ల మైకంలో, రోడ్ల మైకంలో, రియల్ ఎస్టేట్ మైకంలో ఉన్నాం కాబట్టి మనం బీఆర్ఎస్కి వేసినాం, అయిపోయింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ గ్యారంటీలు చూసి ఓటేయలేదు సుమా. చాలామంది ఏమనుకుంటా గ్యారంటీలు చూసి గ్యారంటీ చూసి ఓటేయాలి. కేసీఆర్ని ఒడగొట్టే పార్టీ బీజేపీ అనుకున్నారు ఫస్ట్. కానీ మమ్మల్ని ఇద్దరు ఒకటే అని చెప్పి ఆ మీడియాలో, సోషల్ మీడియాలో పైసలన్నీ పెట్టి మాటలు ఎప్పుడైనా మీరు సెల్ ఫోన్లో ఉంటే చూడండి. నాడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు, నేడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు. ఎలక్షన్లు అయితే తెలంగాణ ప్రజలారా ఆలస్యం చేయకండి, నాకు ఓటు వేయండి, నేను వెంటనే ముఖ్యమంత్రి అవుతా. ముఖ్యమంత్రి అయిన తెల్లారే నా ఆడబిడ్డలకి 2500 రూపాయలు ఇస్తాను నెలకు. ఎట్లయితే నీకు పెన్షన్ వస్తుందో అట్లా 2500 రూపాయలు ఇస్తాను చెప్పు. కళ్యాణ లక్ష్మి వస్తుంది మనకు 1,00,000 రూపాయలు. ఇప్పటికే ఈ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయి కళ్యాణ లక్ష్మి చెక్కు రావాలంటే 6 నెలలకు 5 వస్తుంది. మళ్ళీ పిల్ల పుట్టి నాకు వస్తుంది చెక్కు, మీరు తీసుకుంటే తెలుస్తుంది. కళ్యాణ లక్ష్మి చెక్కు ఎప్పుడు వస్తుంది? మళ్ళీ పెళ్ళై పిల్ల పుట్టిన తర్వాత మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఎక్కువ వస్తుంది. అంటే పైసలు లేవు. అప్పుడు మేమే అన్నాం, పెళ్లి పందిరిలో వేయాల్సినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కు ఏ తల్లికి తండ్రికి, అమ్మాయి తల్లికి తండ్రికి ఆశ్రయిద్దని చెప్పిన కళ్యాణ లక్ష్మి ఇది 1 ఇయర్కి వస్తే 8 రూపాయలు అయిందని ఇవాళ పేపర్లు చూసిన ఎక్కడ. అంటే 1,00,000 రూపాయలు 75,000 రూపాయలు బంగారం ఇవ్వాలి. మరి ఇచ్చిండు ఎక్కడికన్నా? ఇచ్చిందా అమ్మా? మూడోది ఏం చెప్పిండు ఇంకా మీ న్యాయం. ఇక రైతుల దగ్గర పోయి అయితే 10,000 రూపాయలు ఏం కర్మ ఎకరానికి, 10,000 రూపాయలు ఏం కర్మ, నేను 15,000 ఇస్తా అని చెప్పిండు. లీజ్ తీసుకున్న ఫార్మర్లకు ఇస్తా అని చెప్పాడు 12,000 రూపాయలు. ఆటో నడుపుకుంటలో 12,000 రూపాయలు, రెక్కల కష్టం మీద పడుతున్న 12,000 రూపాయలు. రాష్ట్రం 40 ఏళ్ళు పాలించిన పార్టీ ఎంత జిమ్మదారితనం ఉందో అర్థం చేసుకోండి. అంటే ఎంత డొల్లతనం ఉంది, ఎంత వెకిలిగా మాట్లాడే పద్ధతి ఉంది, ఎంత లూజుగా ఉన్నారు, ఎంత నాన్ సీరియస్గా ఉన్నారని చెప్తున్నాను నేను. రేపు తెలుస్తుంది మన సంగతి ఏందో. 2 నెలలు పోతే కానీ ఇంకా తెలియదు. ఇప్పుడే 4 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పుడే మేము అంటే అక్కడ మొన్న వచ్చింది అని చెప్పి అంటారని చెప్పి చదువుకుంటాను. రేపు డెఫినెట్గా మాట్లాడతాను. నాకు తెలిసి కేసీఆర్ కూడా గిట్లే జమ్మికుంటలో ఒకసారి వచ్చి దళిత బంధు అని ఒక పథకం పెట్టిండు. 10 లక్షల రూపాయలు ప్రతి దళిత కూడా 10 లక్షల రూపాయలు. దాని మొత్తం కాస్ట్ వచ్చేసి 2 లక్షల కోట్లు. దాని కాస్ట్ 2 lakh crore rupees. ఇది ప్రకటించిండు దుబ్బల మీద. మా దగ్గర జమ్మికుంటలో మాట్లాడుతున్నప్పుడు నేను పుసుకుని అన్నా, నేను కూడా నీ దగ్గరనే పనిచేసాను కదా ముఖ్యమంత్రి గారు, నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసినాను. నీ అంత తెలివితేటలు లేకపోవచ్చు, నీ అని పుస్తకాలు చదవకపోవచ్చు, కానీ కనీస జ్ఞానం అయితే నాకు ఉంది. ఒకవేళ ఈ 2 లక్షల కోట్లు కనుక నువ్వు అమలు చేయాలంటే 40 ఏళ్ళు పడుతుంది. మరి నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళకే కదా, నువ్వు 5 ఏళ్ళకి హామీలు ఇవ్వాలి, కానీ 40 ఏళ్ళకి హామీలు ఇచ్చే అధికారం నీకెవడిచ్చింది అని చెప్పి నేనంటే. ఆయన అన్న మాట ఏంటంటే కత్తి లేనోడు, నెత్తి లేనోడు చాలామంది మాట్లాడతారని నా గురించి కామెంట్ చేశాను. నేను అడుగుతున్నా, ఇక్కడ కొంపల్లిలో కూడా ఎస్సీలు ఉంటారు. వచ్చినాయి ఎవరికైనా 10 లక్షల రూపాయలు చొప్పున వచ్చినాయా? 5 పైల బిల్లు రాలే. 5 పైల బిల్లు రాలే. అంటే హామీలు ఎందుకు ఇచ్చింది అక్కడ అంటే ఆయనకు దళితుల కంటే కూడా దళితుల ఓట్ల మీద ప్రేమ కలిగింది కాబట్టి ఇచ్చిండు. అక్కడ ఈటలను ఒడగొట్టాలి, సభ రానీయకుండా చేయాలి, అది ఆయన ఏజెండా. ఇవాళ వీళ్ళు గాయననే ఆయన మాటిచ్చి అమలు చేయలేదు. ఇక ఈయన అమలు చేస్తారనేటువంటిది విశ్వాసం అయితే లేదు. అందుకనే ఆ అడ్వకేట్ గారు కొంచెం సామాజిక దృక్పథం ఉన్నవాడు కాబట్టి చెప్తుండు, ఈ హామీలు నమ్మితే ఆగమైపోతాం. కానీ మోడీ గారు ఎన్నడూ అలవి కాని హామీలు ఇవ్వలే, గుర్తుపెట్టుకోండి. మీకు ఇది ఇస్తా అది ఇస్తా ఇప్పుడు చెప్పిండా? ఎస్, 2 మాత్రం చెప్పిండు. నేను ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో గొప్ప దేశంగా తీర్చిదిద్దుతా ఆయన హామీ. 12 ఏళ్ళు పనిచేసిన నేను ఈ దేశాన్ని కూడా గుజరాత్ రోల్ మోడల్గా నేను అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. 2. 3, నా రామాలయం 500 ఏళ్ల క్రితం కోల్పోయినాం మేము. నా ప్రజల విశ్వాసం ఏదైతే ఉందో, నా 370 ఆర్టికల్ రద్దు చేస్తా అని చెప్పిండు.
ఈనాడు కళ్ళ ముందు అమలు చేయబడ్డాయి కూడా ఇలా. నేను వచ్చిన స్వయంగా ఇక్కడ అక్షింతలు వచ్చిన రోజు ఈ కాలనీకి అక్షింతలు వచ్చిన రోజు రాత్రిపూట వచ్చిపోయాను నేను. అందువల్ల ఇవాళ అక్కర్లేదు, బ్రోకర్కి చేయడానికి పదవి అక్కర్లేదు. పదవి అక్కరున్నది ప్రజల కాళ్లకు ములుగితే పన్నుతో పీకేటువంటి హ్యూమిలిటీ ఉన్నవాడికి పదవి అక్కర్లేదు. నేను ఈ సందర్భంగా మాట కూర్చేసి పోతా. మన కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు డాక్టర్లే పేషెంట్ దగ్గర పోలే, నర్సులు పోలేదని భయపడ్డారు. మలమూత్రాలతో వస్తుందని చెప్పి భయం, కరోనా పేషెంట్ మలమూత్రాలతో కరోనా వస్తుందని చెప్పి భయపడినాడు. ఈ టాయిలెట్ కట్టేటోళ్ళు పోతలేరు, శానిటేషన్ వర్కర్స్ ఇన్ హాస్పిటల్స్ పోతలేదు బయటికి. పోకపోతే మేము పోయి ధైర్యం చెప్పి మీరే కదా కాపాడవలసిందంటే, అగో భార్యకు కరోనా వస్తే భర్త పోడు, భర్త చనిపోతే భార్య కూడా పోదు, కానీ మేమెట్లా పోవాలి? వాళ్ళు మాత్రం మనుషులు, మేము మాత్రం మనుషులు కాదని చెప్పారు. గా కష్టకాలంలో కరోనా సేవలు అందించిన వాళ్ళు శానిటేషన్ వర్కర్స్ హాస్పిటల్లో. ఈ రోడ్ అయితే ఎంత వేదన అనుభవించిందో మీ కళ్ళ ముందు వాళ్ళు పోతుంటే, ఆ ఎండపూట పోతుంటే ఈ దుఃఖం వచ్చేది కావచ్చు. ఏంది రా ఈ మనిషి, అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితం అనుకున్న మానవ జీవితం, మనిషి చంద్రమండలం మీద అడుగుపెట్టే స్థాయికి ఎదిగిండని చెప్పేటువంటి ఈ కాలంలో ఇవాళ గింత వేదన అనుభవిస్తుండు. 1000 కోట్లు ఉంటేంది, లక్షల కోట్లు ఉంటేందిరా. ఒకవేళ కరోనా చచ్చిపోతే కుక్కసావే కదరా, కనీసం భార్య చచ్చిపోతే భర్త రాడు, భర్త చచ్చిపోతే భార్య రాడు అని చెప్పి ఏడిసమా లేదా మనం? గా కాలంలో కరోనా పేషెంట్ ఎక్కడైనా డిటెక్ట్ అయితే ఇక మందులు కొట్టేటోళ్ళు ఆ ముక్కులకు పట్టుకొని మన శానిటైజర్ వర్కర్స్, మన గ్రామ పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది ఇవాళ బ్లీచింగ్ పౌడర్ చల్లుడు, సున్నం చల్లుడు, మందులు కొట్టినా లేదా? మోడీ గారు ఏం చేసింది చూసినా మీరు? కరోనా అయిపోయిన తర్వాత నా ప్రజల్ని కాపాడిన వాళ్ళు, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వాళ్ళు, హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బంది, మున్సిపాలిటీలో పనిచేసే శానిటైజర్ ఈ వర్కర్స్ అని చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగిండు, గుర్తుపెట్టి వాళ్ళ కాళ్ళు కడిగిండు మోడీ. చూసిండు ఎప్పుడైనా మీరు? దట్ ఈస్ ఎ లీడర్. ప్రధానమంత్రి కడుగుతారా కాళ్ళు? ప్రధానమంత్రి గారే కాళ్ళు మొక్కుతా అంటారు, ఆహా ఓహో అంటారు. కానీ ప్రధానమంత్రి గారు నా దేశానికి నిజమైన సేవలు అందించేవాళ్ళు, మురికిని సగం మింగుతూ నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళని చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగిన వ్యక్తి మోడీ గారికి ఏం చెప్పాలని ఇంతకంటే ఎక్కువ? అందుకనే ఇవాళ అనేకం ఉన్నాయి. మీకు ఎక్కువ నాకు చాలా దూరం పోయింది కాబట్టి మళ్ళా వస్తా, మీరు గెలిపించుకున్నాక మళ్ళీ వస్తా. నేను కూడా ఒక మాట ఇచ్చిపోతున్నా, ఈ సమస్యలన్నీ పరిష్కరించగలిగే శక్తి సత్తా బీఆర్ఎస్కి అయితే లేదు. అయిపోయింది కదా, 10 ఏళ్ళు అయిపోయింది కదా అది. ఇక మళ్ళీ ఇక్కడ ఉండదు లేదు, మళ్ళీ వచ్చేది లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎలకల్లో పడ్డాడు, ఇచ్చిన హామీలే అమలు చేయలేండి నేను, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఖతమైపోయిందని చెప్పాడు. వాళ్ళ గురించి మనం వాళ్ళట దేశంలో రాహుల్ గాంధీ వస్తే మనకు పైసలు వస్తాయట. ఎన్ని సీట్లు ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ 40 ఉన్నాయి. 40 సీట్లు ఉన్నాడు 400 సీట్తో పోటీ పడతాడు. ఇప్పుడు పడతాడా? అప్కి బార్ 400 పార్. ఇదేమో ప్రజల జ్ఞానం ఇచ్చి మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలనుకుంటే 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఇంకో 10 ఇక్కడ గెలుతారట, వారు వస్తారట, వారు వస్తే ఇక్కడికి లంక బిందెలు వస్తాయట, మనకు అన్ని ఇస్తారట. వస్తాయని ఇస్తారా? అందుకని ఇవాళ ఏమాత్రమైనా రేపు డబుల్ బెడ్రూమ్లు రావాలన్నా, రోడ్డు రావాలన్నా, డ్రైన్లు కట్టాలన్నా, ఒక ఐటీ హబ్బులు రావాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, పిల్లలకు నౌకరు రావాలన్నా బీజేపీ వస్తేనే సాధ్యమవుతుంది. ఆ బీజేపీలో నేను కూడా ఉన్నా కాబట్టి ఇవాళ మోడీ గారి దగ్గరికి నాకు మళ్ళీ ఒక పైరు చేయాల్సి అక్కర్లేదు, డైరెక్ట్గా చిట్టి రాస్తే మోడీ గారి దగ్గరికి పోయేటువంటి శక్తి ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మీ సమస్యలు ఏదున్నా తప్పకుండా పరిష్కారంలో మేము ముందుంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ, ఒక్క ఓటు పోవద్దు, ఇక్కడ ఒక ఓటు కూడా పోగొట్టకుండా, వేస్ట్ చేయకుండా, ఓట్లు లేకపోతే రాయించుకోండి, ఐడెంటిటీ కార్డు తీసుకోండి, 13 తరగతి పోయి ఓట్లు వేయాలని చెప్పి మనం చేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి. మన కాలనీవాసులు చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ అసోసియేషన్ మెంబర్స్ దయచేసి డైస్ మీదకి రావాలి. దీని తర్వాత మన కవిరాజు మూర్తిరాజు గారు, వారు కూడా ఒక శాలువ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సురేందర్ రెడ్డి అన్నకి, ముఖ్యంగా ఈ షెడ్యూల్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
ప్లీజ్